గంజాయి సేవించేవారు గంజాయి అమ్మకానికి చేపట్టేవారి కోడ్ లాంగ్వేజ్. అయితే ఇది ఎక్కడో కోడ్ లాంగ్వేజ్ అంటే బేసిక్గా మనం హవాలా లాంటికి సంబంధించిన సిచ్యువేషన్లో ఇంకా ఇతరత్ర సందర్భాల్లో కొన్ని సీక్రెట్గా జరిగే వ్యవహారంలో వాడుతూ ఉంటాం. కానీ ఇది జరిగింది హైదరాబాద్ నడిబొడ్డున గంజాయిని తీసుకునే వారికి గంజాయి అమ్మే వారికి కోడ్ లాంగ్వేజ్ ఇది. అయితే ఈ విషయాన్ని ఈగల్ టీమ్ టీజీ న్యాబ్ తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు చాలా పక్కాగా ఛేదించారు. హైదరాబాద్లో గంజాయి విక్రయం పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్టు ఒక రోజుకి సుమారుగా 50 నుంచి 60 లక్షల రూపాయల గంజాయి అమ్మకాలు చేపడుతున్నారు. మరంతా కొనుగోలు చేస్తున్నవారు ఐటీ కారిడార్కి సంబంధించిన ప్రాంతాల్లో అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయట. సేవిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుందట. ఇదంతా కూడా జరుగుతోంది ఐటీ కారిడార్లోనే. నిన్న ఈగల్ టీమ్ అంటే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారులు చాలా పక్కాగా వ్యూహాత్మకంగా అద్భుతమైనటువంటి డెకాయ్ ఆపరేషన్ చేపట్టి 14 మంది అదుపులో తీసుకున్నారు. డీటెయిల్స్లోకి వెళ్తే సందీప్ అనేటువంటి ఒక యువకుడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కి గంజాయిని తరలిస్తూ ఉంటాడట. అయితే హైదరాబాద్కి గంజాయి తరలించిన తర్వాత ఇక్కడ అమ్మకానికి చేపడుతూ ఉంటాడట. కొనుగోలుదారులందరితో ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. 100 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు. అయితే ఆయన అక్కడ సుమారుగా వచ్చినప్పుడల్లా 2 వారాలకు ఒకసారి 5 కేజీల చొప్పున గంజాయిని తీసుకొచ్చి వాటిని 50 గ్రాముల చొప్పున ఒక్కో దాంట్లో 50 గ్రాముల చొప్పున పొట్లాల రూపంలో కట్టేసి ఇడికి వచ్చి ఒక్కో ప్యాకెట్కి 50 గ్రాముల ప్యాకెట్కి 3000 రూపాయలట. అయితే ఒకసారి హైదరాబాద్కి రాగానే బాయ్ బచ్చా ఆగయా బాయ్ అనేటువంటి ఆ మెసేజ్ని ఆ వాట్సాప్ గ్రూప్లో వదిలేస్తాడు. దీంతో వారంతా ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకుంటారంటే గంజాయి వచ్చింది తీసుకొచ్చుకోవాలిగా, వచ్చి పొద్దంతా ఆ గంజాయి కొడుతూ మత్తులో తూలుతూ తేలియాడుతూ క్రైమ్స్ చేస్తూ ఇష్టం వచ్చిన వ్యవహరించాలని చెప్పి వారంతా ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ తర్వాత గంజాయిని ఎక్కడికి తీసుకొస్తాడు ఎలా తీసుకొస్తాడని కేవలం ఆ గ్రూప్ మెంబర్లకు మాత్రమే సమాచారం వెళ్ళేలాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ టీమ్ చాలా పక్కాగా స్కెచ్ వేసింది. ఆ వాట్సాప్ గ్రూప్లో టెక్నాలజీ సహాయంతో ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసింది. అక్కడ గంజాయి రాలేదు, సందీప్ అనేటువంటి రాలేదు, ఎవరు రాలేదు. కానీ ముందుగా సేవించేవారు దొరకబట్టాలి కదా. అందుకే ఆ వాట్సాప్ గ్రూప్లో సేమ్ ఆ సందీప్ అనేటువంటి యువకుడు పెట్టినట్టుగానే ఒక మెసేజ్ పెట్టారు. బాయ్ బచ్చా ఆగయా బాయ్ అని మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అయితే రెగ్యులర్గా వాళ్ళంతా ఐటీ కార్డులోని గచ్చిబౌలి సమీపంలో ఈ గంజాయిని తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ప్యాకేజ్ని అక్కడ కొనుగోలు చేస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరిగా మెల్లమెల్లిగా అక్కడ రావడం ప్రారంభించారు. అప్పటికే మఫ్తీలో 100 మంది ఈగల్ టీమ్ పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ 100 మందిలో నిజంగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, చాలా ఆసక్తికర విషయం ఏంటంటే 4 ఏళ్ల తమ బిడ్డతో 2 తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలు వచ్చి గంజాయి కొనుక్కోవడానికి వచ్చారట. వీళ్ళందరినీ మఫ్తీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు. 100 మందిలో 14 మంది అక్కడికి చేరుకుంటే 14 మంది అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి ఆ 86 మంది సమాచారాన్ని కూడా పోలీసుల ద్వారా సేకరించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చాలా దుర్మార్గమైన విషయం, చాలా సిగ్గుపడే విషయం, తలదించుకునే విషయం ఏంటంటే 4 ఏళ్ల తన బిడ్డతో భార్యాభర్తలు 2 వచ్చి గంజాయి కొనుక్కోవడానికి వచ్చారట. అంటే ఎన్ని రోజులుగా సాగుతుందో మరి తంతు. తమ 4 ఏళ్ల బిడ్డతో కనీసం సిగ్గుపడండి కనీసం 4 ఏళ్ల తన పాపతో వచ్చి అక్కడ గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చారా జంట. అంటే ఎంత దుర్మార్గం. ఇది కేవలం ఒకటే కాదు, ఆ తర్వాత మరో జంట కూడా వచ్చింది. కొత్తగా పెళ్ళినటువంటి ఓ జంట వచ్చిందట. 3 నెలలు అవుతుందట వాళ్ళకి పెళ్ళి. ఆ కొత్త జంట వచ్చి గంజాయి కోసం వచ్చారట అక్కడికి. ఇది కేవలం డెకాయ్ ఆపరేషన్. అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ పోలీసులో పోస్ట్ చేసి వారందరూ అరెస్ట్ చేయడం కోసం ఈ ప్లాన్ చేశారు. 14 మంది అరెస్ట్ అయ్యారు. 2 జంటలు ఉన్నాయి. ఐటీ ప్రముఖులు ఉన్నారు. అంటే ఐటీ ఉద్యోగాలు చేసినటువంటి మంచి ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మంచి ప్రముఖులు ఉన్నారు, చాలా ప్రముఖులు. వీళ్ళు ఎవరు ఏం డీటెయిల్స్ అనేది ఇంకా క్లియర్గా వాళ్ళ పేర్లతో సహా బయటకు రాలేదు. కానీ మీరు చూస్తున్నారు కదా 1, 2, 3 ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఎవరెవరు అరెస్ట్ చేశారనేటువంటి ఆ విజువల్స్ ఇవన్నీ కూడా ఏకంగా పోలీసులో బయట పెట్టారు. దట్ ఈజ్ పోలీస్. చూసారు కదా ఎలా ఆపరేషన్ చేపట్టి ఎంత అద్భుతంగా 14 మంది అరెస్ట్ చేశారో. చాలా సిగ్గు తప్పిన విషయం, చాలా దిక్కుమాల విషయం ఏంటంటే ఆ చిన్న పాపతో ఆ చిన్న బాబుతో అక్కడికి వచ్చి ఆ జంట తల్లిదండ్రులు తన ముందే గంజాయి కొనుక్కొని వెళ్ళి గంజాయి కొడుతున్నారట. అందరూ కూడా గంజాయి సేవిస్తున్నట్టుగా పక్కాగా వారు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక 14 మంది అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏంటి మరి ఇంత బరితెగిస్తున్నారు? ఐటీ కారిడార్లో మరి ఇంత బరితెగింప, మరి ఇంత విచ్చలెడుతనమా? గంజాయి కోసం ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ రావడం ఏంటి? దీనికి సోషల్ మీడియా ప్రమోషన్స్ ఏంటి? బాయ్ బచ్చా ఆగయా బాయ్ అనే కోడ్ ఏంటి? మరీ దారుణంగా తమ పిల్లల్ని కూడా తీసుకొచ్చి గంజాయి కొనుగోలు చేయడం ఏంటి? సో ప్రస్తుతానికి ఈ డెకాయ్ ఆపరేషన్ ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి?
ఎస్, గచ్చిబౌలిలో ఉన్న ఈగల్ టీం బస్ట్ చేసింది. ఈ గంజాయి తాగుతున్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంది. 14 మంది కన్జ్యూమర్స్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మహారాష్ట్రకి చెందిన ఒక వ్యక్తి, అతను గంజాయి కొనుగోలు చేస్తుంటాడు. వేరే దగ్గరికి కొనుగోలు చేసి హైదరాబాద్లో సరఫరా చేస్తారని కూడా తెలుస్తుంది. పక్క సమాచారంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో ఉన్న ఈగల్ టీం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుబడిన పరిస్థితి కనిపిస్తుంది. స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, అదే కాకుండా బిజినెస్ విమెన్ వీళ్ళందరూ కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. దాదాపు ఈ రేట్స్లో కూడా అందరూ కూడా గంజాయి సేవించారు. 14 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా యూరిన్ టెస్ట్ ద్వారా కూడా వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా అడిక్టెడ్ ఏదైతే ఈ డ్రగ్స్ కి సంబంధించిన అడిక్షన్ కి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ సెంటర్ కి పంపించి కూడా వీళ్ళకి వైద్యం ఇచ్చామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా నెట్వర్కింగ్ అంతా కూడా పోలీసులు వాట్సాప్ చాట్ ద్వారా కూడా ఇదంతా కూడా గుట్టు బయట పెట్టారని కూడా తెలుస్తుంది. ఈ సందీప్ అన్న వ్యక్తి కూడా ఢిల్లీలో నుంచి వస్తుంటది, అనేక చోట్ల నుంచి కూడా వస్తుంటది అని కూడా తెలుస్తుంది. ఈ వాట్సాప్ చాట్ ద్వారా దాదాపు 100కు పైన మంది ఉన్న వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకోవడం, దాని తర్వాత బచ్చా ఆగే అని ఒక కోడ్ పెట్టుకోవడం, అంటే గంజాయి వచ్చింది, మాల్ రెడీగా ఉంది అనడానికి ఒక కోడ్, బచ్చా ఆగయా అనే ఒక కోడ్ పెట్టుకొని ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ లో యాక్టివేట్ అయిపోవడం, వీళ్ళు లొకేషన్ పంపించడం, ఆ తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను పలానా చోట పలానా టైంలో ఉంటాను, ఎవరెవరు రావాలనుకుంటున్నారో రావచ్చు అంటూ కూడా ఒక ప్రైజ్ ఏదైతే ఒక ప్యాకెట్కి అంటే 100 గ్రామ్స్కి ఒక రేటు, మరో 200 గ్రామ్స్కి ఒక రేటు, అలానే కూడా ఈ ప్యాకెట్కి ఆ రేటు పెట్టి మరి కూడా ఈ కన్జ్యూమర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. బచ్చా ఆగే అంటూ లొకేషన్ పెట్టడము, అంటే ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా చేశారు. కానీ ఈగల్ టీం చాకచక్యంగా టెక్నాలజీ యూజ్ చేసి అతనే పెడుతున్నట్టు మెసేజ్ పెట్టడం, అదే కాకుండా వీళ్ళందరూ కూడా యంగ్ స్టార్స్ అంతా ఐటీ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఐటీ ప్రాపర్టీస్ అమ్మే వాళ్ళు, వీళ్ళంతా కూడా అందరు స్టూడెంట్సే ఉన్నారు. అయినప్పటికీ 25 ఇయర్స్ బిలో వాళ్ళే ఉన్నారని కూడా తెలుస్తుంది. వెంటనే ఈగల్ టీమ్ యూరిన్ టెస్ట్ తీసుకోవడం, దాని తర్వాత వీళ్ళందరినీ కూడా వీళ్ళు గంజాయి సేవిస్తున్నారు, గంజాయి మత్తులో ఉన్నారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా 4 ఇయర్స్ చిన్న పసిపాపని పెట్టుకొని గంజాయి కొనడానికి ఆ యువత ఇద్దరు కూడా రావడం జరిగింది. భార్య భర్తలు ఇద్దరు కూడా రావడం జరిగింది. అంటే భార్య భర్తలు కూడా కలిసి గంజాయి సేవిస్తున్నారు. ఈ పెడ్లర్, ప్రధాన పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతను మహారాష్ట్రకి చెందిన వాడని తెలుస్తుంది. వెంటనే పరారీ అయ్యాడు. కానీ ఆ పరారీ అయ్యే లోపలనే కూడా పోలీసులు ఆ కస్టమర్ కాంటాక్ట్స్ అంతా కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఈగల్ టీమ్ టెక్నాలజీ వాడి పూర్తిగా కాంటాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ గంజాయి అంతా కూడా ఎవరు సరఫరా చేస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళ కస్టమర్స్ ఓన్లీ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారా, లేకపోతే ఐటీ కార్డులలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీసా, లేకపోతే ఇంకా ఎవరు అనే విధంగా కూడా వీళ్ళు పోలీసులు అంతా కూడా ఈగల్ టీం అంతా కూడా దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులోనే దాదాపు 14 మందిని అరెస్ట్ చేసింది. దీంట్లో 100కు పైన కన్జ్యూమర్స్ ఉన్నారని తెలుస్తుంది. అంటే వీళ్ళంతా కూడా ఒక సిండికేట్ అయిపోయి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎక్కడ గంజాయి ఎప్పుడు ఇస్తామనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఈ యువత అంతా కూడా ఈ గంజాయి మత్తులో తేలిపోతూ అతన్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ పక్కా ప్లాన్ తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని కొంతమందికి నోటీసులు జారీ చేశారు, మరికొంతమందికి కూడా రీహాబ్ సెంటర్కి తరలిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం జరుగుతున్నటువంటి దందాకు సంబంధించి ఎన్ని రోజులుగా జరుగుతోంది? ఇంతకే సందీప్ అనే యువకుని పట్టుకున్న అసలు పెడ్లర్ ఎవరు, ఇక్కడ కన్స్యూమర్స్ తో పాటుగా పెడ్లర్స్ ఎవరన్న విషయం ఏం తెలుస్తోందా? కూడా తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ఈగల్ టీం ఇప్పుడైతే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెలబ్రిటీసే కానీ లేకపోతే కామన్ పీపుల్ అయినా కానీ ఎవరైనా సరే ఒక్కలు తోస్తామంటూ కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా. సో గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఒకేసారి 14 మంది గంజాయి కొనుగోలుదారులను అరెస్ట్ చేసింది. ఒక అద్భుతమైన డెకాయ్ ఆపరేషన్ చేపడితే దీంట్లో చాలా సిగ్గుమాలిన విషయం ఒకటి బయటపడింది. తన 4 ఏళ్ల బిడ్డతో అక్కడికి ఆ తల్లిదండ్రులు వచ్చి గంజాయి కొనుగోలు చేశారట. సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ ద్వారా బచ్చా ఆగయా బాయ్ ఈ సమాచారాన్ని వారంలో పోస్ట్ చేస్తారు. వెంటనే అక్కడికి కొనుగోలుదారులు చేరుకొని ఆ ప్యాకెట్స్ని, గంజాయి ప్యాకెట్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ విషయం పైన ప్రస్తుతానికి పక్కా సమాచారం తెలుసుకున్న ఈగల్ టీం వారు సాంకేతిక సమాచారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో అందులో ఒక మెసేజ్ డ్రాప్ చేశారు. అది ఎగ్జాక్ట్గా అక్కడ పెడ్లర్ వచ్చిన మెసేజ్ కాదు, డైరెక్ట్గా పోలీసుల మెసేజ్ అందులో డ్రాప్ చేశారు. దీంతో వారంతా అక్కడికి వచ్చారు, అడ్డంగా బుక్ అయిపోయారు.
14 మంది ఆ పసిపాప తల్లిదండ్రులు కూడా దాంట్లో గంజాయి సేవించారట. ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయిందట. ఎంత దుర్మార్గం! కొత్తగా పెరిగిన ఒక జంట కూడా ఉందట. స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో ప్రముఖులు ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారట. 14 మంది అరెస్ట్ చేశారు. వారి ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంచారు, బయటికి విడుదల చేయడం లేదు. వారందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ తరలించారు. అందరినీ కూడా తిరిగి ఈ యాంటీ ఏదైతే డ్రగ్స్ సిస్టమ్ ఉంటుందో దానికి సంబంధించి వారందరినీ కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి వారందరినీ కూడా కొన్ని రోజుల పాటు అక్కడే ఉంచే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా ఎంత దిక్కుమాలిన విషయం అంటే నిజంగా పిల్లల ముందు గంజాయి తీసుకొని, అది గంజాయి తీసుకోవడం చాలా బిగ్గెస్ట్ క్రైమ్, కానీ పిల్లలతో పాటుగా వెళ్ళిపోయి గంజాయిని తీసుకొని గంజాయిని కొనుగోలు చేసి గంజాయి సేవిస్తున్నారంటే ఎంత దిక్కుమాల తల్లిదండ్రులు వారంతా కూడా. బెట్రిషా, ఎన్ని రోజులుగా జరుగుతోంది దందంతా కూడా? ఈ దందాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరెవరి పేర్లు బయటపడ్డాయి? పెడ్లర్స్ యొక్క విషయం ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ పెడ్లర్స్ అందరు కూడా ఎవరైతే ఈ కప్పులు ఉన్నారో 4 years చిన్న పాపను తీసుకెళ్లి కూడా కప్పులంతా కూడా గంజాయికి అలవాటు పడ్డారు. ఆ చిన్న పసిపాపను తీసుకొని గంజాయి కొనడానికి వెళ్తున్న సమయంలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు గంజాయి సేవిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందా అంతా కూడా గత కొన్ని నెలలు అంటే 6 నెలల నుంచి కూడా ఈ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులకి చాకచక్యంగా వచ్చిన సాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ గుట్టంతా కూడా రట్టు చేశారని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా బస్ట్ చేశారు. అదే కాకుండా గంజాయి సేవిస్తున్న వాళ్ళు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్జ్యూమర్స్ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంకా ఎక్కడెక్కడ నుంచి కనెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే గంజాయి కొంటున్న వాళ్ళు ఒకటే క్లయింట్ దగ్గర ఎవరైతే సరఫరా చేస్తున్నారో అతను ఒకటే పెడ్లర్గా పెట్టుకోరు. కాబట్టి ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు, బానిస అయిపోయిన వాళ్ళు డిఫరెంట్ పెడ్లర్స్ తోని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. అటువంటిది ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఆ పెడ్లర్స్ ఏ రాష్ట్రం నుంచి ఉన్నారు, ఏ దేశం నుంచి వీళ్ళకి గంజాయి వస్తుంది, వాళ్ళ వెనకాల ఎవరున్నారంటూ కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఇదంతా కూడా చైన్ సిస్టమ్ ద్వారా ఈగల్ టీం చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంని నో డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలనుకుంటున్నారు. అదే కాకుండా ఇప్పటికే మొన్న చూస్తుంటే కూడా అనేక మంది డాక్టర్స్నే కానీ లేకపోతే ఈ పబ్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, గంజాయిని ఎట్లకేలా డ్రగ్స్ని కూడా అరికట్టాలి అనే ఒక మెయిన్ మోటోతో కూడా ఈగల్ టీం పనిచేస్తుందనే చెప్పొచ్చు. రైట్ పెట్రిషా, అంటే ఎన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? కేవలం 14 మందే ఉన్నారా? మిగిలినటువంటి ఆ 86 మంది వాట్సాప్ గ్రూప్లో ఉన్నవారి సమాచారం తెలుస్తోందా? అట్ ది సేమ్ టైం ఆ పెడ్లర్ ఎలా రాగలుగుతారు? మహారాష్ట్ర నుంచి అంత ఈజీగా కిలోలు గంజాయిని పట్టుకొని హైదరాబాద్కి ఎలా ఎంట్రీ ఇవ్వగలుగుతున్నాడు? ఇన్ని రోజుల పాటుగా జరుగుతున్న వ్యవహారం దాదాపు 6 months నుంచి జరుగుతుందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఎవరైతే ఈ మెయిన్ పెడ్లర్ ఉన్నారో అంటే భారీగా వీళ్ళు కిలోలు తేయకుండా మొదట ఒక 1/2 kgని వాళ్ళు ఎక్కడన్నా దాచిపెట్టుకోవడం, అంటే బస్సుల ద్వారా, ప్యాకేజెస్ ద్వారా, లేకపోతే కొరియర్ ద్వారా, అంటే అనేక రీజన్స్. అంటే మొన్న చూస్తుంటే కూడా హీల్స్ ఏదైతే కొనుగోలు చేసిన హీల్స్ ఉంటాయో ఆ చెప్పులు కూడా లాట్లో తీసుకురావడం, ఆ హీల్ కింద ఏదైతే డ్రగ్ పెట్టడం, MDMA కానీ కొకెన్ పిల్స్ ఇవంతా కూడా పోర్ట్ చేయడం, అలా డిఫరెంట్ థింగ్స్ ద్వారా వీళ్ళు పోర్ట్ చేసుకోవడం, దాంతో అనుమానం రాకుండా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు పోర్ట్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేస్ని ఫిక్స్ చేసుకొని వాట్సాప్ ద్వారా బచ్చా ఆగే అని చెప్పడం, లొకేషన్ పంపించడం, టైమింగ్స్ పెట్టడం, ఆ తర్వాత అందరూ వచ్చి ఆ స్పాట్లోనే కొనుగోలు చేయడం. వీళ్ళు క్రిమినల్స్ ఎలా టెక్నాలజీని వాడుతున్నారో గంజాయిని ఎలా అమ్మాలో అనేది కూడా ఈ పెడ్లర్స్ టెక్నాలజీని వాడుతున్నారో అదే విధంగా దానికి రెట్టింపుగా ఈగల్ టీం కూడా టెక్నాలజీ ద్వారా పెడ్లర్ పెట్టినట్టు మెసేజ్ పెట్టడం, పెడ్లర్ ఫోన్ని ఫస్ట్ మొదట పెడ్లర్ని పట్టుకోవడం, పెడ్లర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పెడ్లర్ లాగానే కన్జ్యూమర్స్కి మెసేజ్ పెట్టడం, కన్జ్యూమర్స్ అందరు కూడా ఆ స్పాట్కి చేరుకోవడం, ఆ తర్వాత ఒకరిని పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకెళ్లి 14 మందిని కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో ప్రముఖులు కూడా ఉన్నారు, ఐటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం గోప్యంగా పెట్టారు. ఎందుకంటే మొత్తం మీద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు బయట చెప్తే మిగతా వాళ్ళు అలర్ట్లో ఉంటారు కాబట్టి గోప్యంగా విచారిస్తున్నారని తెలుస్తుంది. రైట్ పెట్రిషా, గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకో ఆపరేషన్ అద్భుతంగా చేపట్టి 14 మంది అరెస్ట్ చేసింది. వీరంతా కూడా సుమారుగా 6 నెలల పాటుగా గంజాయి సేవిస్తూ ఉన్నారట. సందీప్ అనే ఒక యువకుడు మహారాష్ట్ర నుంచి తరచుగా హైదరాబాద్కి కేజీలనే ఆ గంజాయిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రాగానే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో బాయ్ బచ్చా ఆగయా బాయ్ అని చెప్పి అందులో పోస్ట్ చేయగానే ఆ గంజాయి సేవించే వారంతా కూడా గచ్చిబౌలిలో ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని అందులో వారంతా కూడా గంజాయిని తీసుకొని
సేవిస్తూ ఉంటారు. అయితే ఈ వ్యవహారాన్ని పక్కాగా ఈగల్ టీం పసిగట్టింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ వాట్సాప్ గ్రూప్లో సందీప్ తరహాలోనే వీళ్ళు ఒక మెసేజ్ని పోస్ట్ చేశారు. బాయ్ బచ్చా ఆగాయ బాయ్ అని చెప్పి పోస్ట్ చేయడంతో వారంతా కూడా నిజమేనా అనుకొని పోలీసుల యొక్క డెకాయ్ ఆపరేషన్ తెలియక అందరూ అక్కడికి చేరుకొని ఆ గంజాయిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయగా 14 మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ తరలించారు. వారందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ తరలించి ఎటువంటి సమాచారం కూడా బయటికి పొక్కకుండా వారి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బికాస్ ఇంకా 86 మంది ఉన్నారు. ఇంకా అసలు గుట్టు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పటివరకు వీరి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెప్తూ ఉన్నారు. సో 4 ఏళ్ల ఒక పసి బిడ్డతో అక్కడికి తల్లిదండ్రులు వచ్చి గంజాయి కొనుగోలు చేయడం, 3 నెలలతోని పెళ్ళైనటువంటి ఆ కొత్త జంట అక్కడికి వచ్చి గంజాయిని కొనుగోలు చేయడం, ఐటీ కార్డులోని ప్రముఖ ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అండ్ చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. సో నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. కాకపోతే ఐటీ కారిడార్లో చాలా ప్రైమ్ ఏరియాలో ఇటువంటి ఘటనలు బహిరంగంగానే జరుగుతున్నాయని డెఫినెట్గా ఇంకా కఠినతరం చేయాల్సిందే. ప్రతి ఒక్కరిపైన నిఘా పెంచాల్సిందే. చెప్తా సార్ చెప్తా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి, పోలీస్. ఓకే కూర్చోండి. కాంటాక్ట్లో ఉన్నాం, కాంటాక్ట్లో ఉన్నాం, కాంటాక్ట్లో ఉన్నాం, కాంటాక్ట్లో ఉన్నాం, కాంటాక్ట్లో ఉన్నాం. Naveen.